సినిమాల్లో చిరంజీవి ఎప్పుడూ తన కంఫర్ట్ జోన్ వీడి బయటకు రావడానికి ఇష్టపడరు. 150 సినిమాల కెరీర్లో చిరు చేసిన ప్రయోగాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అభిమానులకి నచ్చేలా తన సినిమాలుండాలని, నిర్మాతలకి డబ్బులు తెచ్చిపెట్టేలా తీర్చిదిద్దాలని చిరు తప్పిస్తుంటారు. కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఇష్టపడతారు కనుకే రీ ఎంట్రీకు కూడా ఖైదీ నెంబర్ 150 లాంటి కమర్షియల్ కథని ఎంచుకున్నారు. రాజకీయాలు తన జోన్ కాదని చిరంజీవికి అర్థం కావడానికి 10 ఏళ్లు పట్టింది. తాజాగా ఆయన బుల్లితెరపైకి వస్తున్నారు. ఇంతకాలం వెండితెరపై రారాజుగా వెలిగిన చిరంజీవి ఇప్పుడు బుల్లితెరపై తన మ్యాజిక్ చేయడానికి మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ వస్తున్నారు. ఫిబ్రవరి 13న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. బుల్లితెరపై అందరూ సక్సెస్ కాలేకపోయారు. అమితాబ్ మాదిరిగా కేబీసీకి షారుఖ్ ప్లస్ అవ్వలేదు. నాగార్జున సక్సెస్ అయిన ఈ షో హోస్ట్ గా చిరంజీవి ఎలా మెప్పించబోతున్నారు? ఇక్కడ పాటలుండవు, మాస్ డైలాగులుండవు. కేవలం ఎమోషనల్ గా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి. ప్రతివారం చిరంజీవి షో ఎప్పుడొస్తుందా అని జనం ఎదురు చూసేలా చేయాలి. సినిమాల్లో మాదిరిగా డ్రామాలు పనిచేయవు. సహజత్వం ఉండాలి. హీరోయిజానికి స్కోప్ లేదు. మనవాడే అనిపించుకోవాలి. మరి ఇది చిరంజీవికి కంఫర్ట్ జోనేనా? నాగార్జున కంటే ఈ షోను చిరు పెద్ద హిట్ చేయగలరా? సినీ జగతిని ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడిది తాజా పరీక్ష. లెట్స్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.